హలో స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. క్రింది వాటిలో సత్యవాక్యం ఏది? ఇది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. వడి మరియు వేగము రెండు సమానం అంటున్నాడు. అంటే v ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఇస్తున్నాడమ్మ. సో v ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవ్వదు, అంటే అవుతుంది కానీ ప్రతి సందర్భంలోనూ v ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది అవ్వదు. ఎందుకంటే వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, స్థానభ్రంశం పైన ఆధారపడుతుంది. వడి అనేది దూరం మీద ఆధారపడుతుంది, డిస్టెన్స్ మీద ఆధారపడుతుంది. కాబట్టి వెలాసిటీ డిపెండ్స్ ఆన్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ డిపెండ్స్ ఆన్ డిస్ప్లేస్మెంట్, స్పీడ్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వేరీ అవుతాయి కాబట్టి వెలాసిటీ స్పీడ్ ఎప్పుడు కూడా ఒకటే అవ్వు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. సో ఎక్కువ ఉంటుంది స్పీడు, కానీ ఆల్వేస్ అని ఇచ్చాడు, ఎప్పుడూ ఎక్కువ ఉండదు. ఒక్కొక్కసారి స్పీడ్ వెలాసిటీకి ఈక్వల్గా కూడా ఉంటుంది. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ కాదు. వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ స్పీడ్. సో ఎప్పుడు కూడా వెలాసిటీ అనేది స్పీడ్ కంటే ఎక్కువ ఉండదమ్మా. వేగం అనేది వడి కంటే ఎప్పుడూ ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. 4 చూడండి, స్పీడ్ ఇన్ జనరల్ ఈజ్ ఎయిదర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఎస్, ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే వడి అనేది వేగంతో సమానంగా కానీ లేదా వేగానికంటే ఎక్కువగా కానీ ఉంటుంది. కాబట్టి ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.